నమస్తే ప్రజలారా, తెహల్కా న్యూస్కు స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు మీ మీద చాలా నమ్మకంతో ప్రజలందరూ కూడా మీరు జతకట్టినటువంటి ఈ యొక్క కూటమికి ఇంత భారీ మెజారిటీ కల్పించడము, తర్వాత పరిణామాలు చూస్తే మీరు సనాతన ధర్మము అంటూ కాషాయ వస్త్రాలు ధరించేసి సౌమ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. మునుపటి మీ ఆవేశం ఎలా పోయింది, ఎక్కడికి పోయింది, అసలు మీ మీద పెట్టుకునే నమ్మకంలో పరిపాలన విధానం ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మీకేమైనా అర్థమవుతుందా? అసలు ఏదైనా ఒక ఇంటెలిజెంట్ విభాగం అనేది మీకేమన్నా రిపోర్ట్స్ ఏమైనా ఇస్తున్నాయా? ఈ మధ్యకాలంలో రీసెంట్గా మన సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ గారు చనిపోతే ఒక దేశ జవాన్ కోసము మీరు, లోకేష్ బాబు గారు, మొత్తం యావత్తు గవర్నమెంట్ అంతా కూడా తరలి వెళ్ళి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి అండగా నిలబడి లక్షల ఆర్థిక సాయము, భూములు ఇవ్వడము ఎన్నో చేశారు. అలాగే మిమ్మల్ని చూసి మన జగనన్న కూడా హుటాహుటిన వెళ్ళి చిరునవ్వుతో ఆ కుటుంబాన్ని మొత్తం పరామర్శించి వాళ్ళకు అండగా నిలబడ్డారు. అదే సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక తండ్రి లేని బిడ్డ, మతిస్థిమితం లేని తల్లి కలిగినటువంటి 9 సంవత్సరాల బాలికకు ఇప్పుడు 14 మంది ఆ ఊర్లో ఉన్నటువంటి పోరంబోకి యువకులు చేసినటువంటి అఘాయిత్యానికి 8 నెలల కడుపుతో ఉంది. 9 ఏండ్ల పాప ఏంటి, ఆ అమ్మాయికి 9వ తరగతి చదివే ఆ పాపకు 8 నెలల కడుపు అనేది ఎంత దారుణమైనటువంటి విషయము. రేపు అమ్మాయి తల్లిదండ్రి లేని ఈ సమాజంలో ఎలా బతకాలి? అసలు పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? తెనాలిలో ఆ రోజు ఎవరో గంజాయి తాగిన మత్తులో ఏదో కానిస్టేబుల్ని చేశామని చెప్పి మేము 4వ సింహం నిద్ర లేచిందని రోడ్డు మీద నిలబెట్టి కాళ్ళ మీద లాఠీలతో కొట్టి వీడియో తీసి పెద్ద వైరల్ అయిపోయినారు. ఆ 4వ సింహం తెనాలిలో ఉండేదాన్ని తీసుకుపోయి ఆ ఏడుగుర్రాలపల్లెకి పంపించండి సార్. అలాంటిది ఏదన్నా ఉంటే ఆ అమ్మాయికి న్యాయం చేయడమే కాదు, ఒక మహిళల పట్ల, బాలికల పట్ల ఇలాంటి దారుణాలు చేసే ఏ ఒక వ్యక్తికైనా బుద్ధి చెప్పేటటువంటి ఒక సిస్టమ్ కావాలా? దాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకుపోవాలా? మీడియా ఛానల్ అన్నీ ఉన్నాయి, ఎక్కడా కూడా ఒక పనికొచ్చే వార్తలు కానీ లేదంటే ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద కానీ అవినీతి మీద కానీ పోరాడేటివి లేవు. అన్ని ఛానళ్ళు కూడా రాజకీయ నాయకులకు అమ్ముడుపోయినట్టుగానే ఉన్నాయి. అందుకే మేము ఇలా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము తప్పు చేసినా ప్రశ్నించమని ఎలక్షన్లకు ముందు అడిగిన మీరు ఎక్కడికి పోయారు, ఎలా ఉన్నారు సార్? మిమ్మల్ని కాషాయ బట్టల్లో చూడడానికి కాదు సార్ మేమంతా ఓట్లేసింది. పవన్ కళ్యాణ్ గారు దయచేసి కన్నెర్ర చెయ్యండి, అవినీతిని అంతం చేయండి, అధర్మాన్ని ఎదుర్కోండి. మీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ఈ 5 ఏళ్ళు మీరు పూర్తి చేసి ప్రజలందరికీ ధైర్యం చెప్పండి. మరో కొన్ని సంవత్సరాల పాటు మీ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని ఆశిస్తున్నారు. అలాగే పెద్దాపురంలో కూడా తులసి చంద్ గారు పెట్టినటువంటి ఒక వీడియో చూడండి. చాలా అన్యాయం, అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ మహిళల పట్ల. దయచేసి ప్రజల తెహల్కా న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.